పేరెంట్స్ వాల్యూ నాకు తెలియదు. బేసికల్గా ఎప్పుడు నేను అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ కాలేదు. అసలు అనిపిస్తూ ఉంటుంది నాకు ఉంటే బాగుండనేసి. కాకపోతే మన కంట్రోల్లో మనం ఉండాలనేసి కంట్రోల్ చేసుకుంటా. మన డాడీతో కూడా ఎక్కువ స్టేజ్ మీద అతడు అడుగు పెడితే ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఆ నవ్వుల వెనుక గుండెల్ని పిండేసే ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయనే నిజం ఎంతమందికి తెలుసు? పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో పుట్టిన ఎలాంటి క్లాసులకు వెళ్లకుండా కేవలం టీవీలు చూస్తూ డాన్స్ నేర్చుకుని ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగిన పండు మాస్టర్ జీవితం ఒక సినిమాను మించిన సంచలనం. అమ్మను కోల్పోయి, ఆ బాధలో నాన్నను కోల్పోయి, ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి కూడా దూరమై అనాథగా మిగిలిన తను నమ్ముకున్న డాన్స్ను మాత్రం అతడు వదల్లేదు. అలాంటి పండు మాస్టర్ జీవితంలో విధి మళ్లీ ఎంత పెద్దగా ఆడుకుంది అంటే తనకు ప్రాణంతో సమానమైన డాన్స్ ని కూడా వేయలేక పండు ఇప్పుడు 2 కాళ్లు విరిగి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. అయితే ఈ సిచ్యువేషన్ ను చూసి కొంతమంది మూర్ఖపమైన మనుషులుంటారు కదా, అలాంటి వారు ఇలాంటి వాడికి ఇలానే జరగాలి అంటూ ఓర్వలేక చాలా ఆనందపడుతున్నారు. ఎందుకు ఓర్వలేకపోతున్నారు అంటే అతి తక్కువ సమయంలోనే ఎంతో కష్టపడి ఒక స్థాయికి ఎదుగుతూ ఉండడం చూసి ఓర్వలేక ఈరోజు అతడి ఈ పరిస్థితిని చూసి ఎంతో హేళన చేస్తూ ఇలానే జరగాలి అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే అవన్నీ మనం లెక్క చేయకూడదు. కుక్కలు మరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అసలు కోల్కతాలో జన్మించిన పండు టాలీవుడ్ లో ఎలా స్థిరపడ్డాడు, అతనికి డాన్స్ నేర్పించిన ఆ స్టార్ కొరియోగ్రాఫర్ ఎవరు, అంతా బాగానే ఉంది అనే టైంలో పండుకి యాక్సిడెంట్ ఎలా జరిగింది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను. మీలో పండు డాన్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. మనం డాన్సర్ పండు గురించి మాట్లాడుకోవాలి అంటే ముందుగా అతడు పుట్టుక గురించి తెలుసుకోవాలి. పండు మార్చి 25, 1995న జన్మించాడు. అయితే అతను ఎక్కడ పుట్టాడనే విషయం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పండు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జన్మించాడు. మనందరికీ ఒక సందేహం రావచ్చు, మరి అతడు కోల్కతాలో పుడితే తెలుగు అంత బాగా ఎలా మాట్లాడుతున్నాడు అని. నిజానికి పండు తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్కి చెందినవారే, కానీ వారు ఉపాధి నిమిత్తం కోల్కతాకు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. అందుకే పండు అక్కడ జన్మించినప్పటికీ అతని మూలాలు మాత్రం మన తెలుగు మట్టిలోనే ఉన్నాయి. కోల్కతాలోని పండు చిన్నతనాన్ని గడిపాడు, మరియు అక్కడే తన స్కూలింగ్ ని కూడా పూర్తి చేశాడు. పండు చిన్నతనంలో చదువుకుంటున్నప్పుడు అతనికి డాన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది, కానీ అతను ఎక్కడ డాన్స్ నేర్చుకోలేదు. అవును, మీరు విన్నది నిజమే. పండు ఏ డాన్స్ క్లాస్కి వెళ్ళలేదు, అలానే ఎవరి దగ్గర శిక్షణ తీసుకోలేదు. కేవలం ఇతరులు చేసే డాన్స్ చూసి ఆ స్టెప్పులను గమనిస్తూ అతను కూడా తనకు తానుగానే నేర్చుకున్నాడు. స్కూల్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా, కాలనీలో ఈవెంట్లు జరిగినా పండు అక్కడ చేసే డాన్స్ అందరినీ ఆకట్టుకునేది. ముఖ్యంగా స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు అతడు చేసే చిన్న చిన్న మూమెంట్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఆ సమయంలోనే పండుకు డాన్స్ అంటే ప్రాణమని అర్థమైంది. కేవలం సరదా కోసం చేసే డాన్స్ ను తన కెరీర్ గా మార్చుకోవాలనే ఆలోచన అప్పుడే మొదలైంది. తనలో ఉన్న టాలెంట్ ను ప్రపంచానికి చూపించాలని పండు ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో తన డాన్స్ వీడియోలను పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. అలా అతను పోస్ట్ చేసే కొన్ని వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ వైరల్ వీడియోలే పండు జీవితాన్ని మలుపు తిప్పాయి. ఒక సామాన్యమైన కుర్రాడు చేసే డాన్స్ లో ఎంత ఎనర్జీ ఉందో చూసిన ప్రజలు అతనికి ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో వచ్చిన ఆ గుర్తింపు అతనికి టెలివిజన్ రంగంలోనికి అడుగు పెట్టడానికి ఒక మంచి పునాది వేసింది. జీవితంలో మనం ఎంత కష్టపడినా సరే సరైన సమయంలో ఒక సరైన వ్యక్తి పరిచయం కావడం చాలా ముఖ్యం. పండు జీవితంలో కూడా అలాంటి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతనే జిత్తు మాస్టర్. జిత్తు మాస్టర్ ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్. ఆయన పండులోని ప్రతిభను గుర్తించాడు. పండుకు బేసిక్ డాన్స్ స్టెప్పులు రాకపోయినా అతనిలో ఉన్న తపన మరియు డాన్స్ పట్ల ఉన్న అంకిత భావాన్ని జిత్తు మాస్టర్ మెచ్చుకున్నారు. పండుని ఎలాగైనా ఒక గొప్ప డాన్సర్ గా తీర్చిదిద్దాలని ఆయన నిర్ణయించుకున్నారు. జిత్తు మాస్టర్ ఆధ్వర్యంలో పండు డాన్స్ లోని మెలకువలను, పర్ఫెక్ట్ స్టెప్పులను నేర్చుకోవడం ప్రారంభించాడు. కేవలం ఒక కంటెస్టెంట్ గా మాత్రమే కాకుండా జిత్తు మాస్టర్ తో కలిసి పండు చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్లు అన్నీ కూడా సోషల్ మీడియాలో సెన్సేషనల్ క్రియేట్ చేశాయి. పండు జీవితంలో కెరియర్ పరంగా ఎదుగుతున్న సమయంలోనే వ్యక్తిగత జీవితంలో ఎన్నో భయంకరమైన విషయాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడి నుంచి పండు కథ వింటుంటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. పండు తన జీవితంలో అత్యంత విలువైన వ్యక్తులను ఒక్కొక్కరిగా కోల్పోయాడు. మొదట పండు తల్లి చనిపోయారు. ఒక చిన్న సర్జరీ విఫలం కావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అది పండును కోలుకోలేని దెబ్బతీసింది. తల్లి అంటే ప్రతి బిడ్డకు సర్వస్వం. అలాంటి తల్లి దూరం కావడం అతని జీవితంలో పెద్ద శూన్యాన్ని మిగిల్చింది. కానీ విషాదం అక్కడితో ఆగలేదు. తల్లి చనిపోయిన బాధతో ఉన్న తండ్రి కూడా ఆ బాధను తట్టుకోలేక కొద్ది కాలానికే మరణించారు. ఒక్కసారి ఆలోచించండి, తల్లిదండ్రులు ఇద్దరూ లేని అనాథగా మారడం ఎంతటి నరకమో. పండు ఆ స్థితిలో కూడా తనను తాను ధైర్యంగా ఉంచుకునే ప్రయత్నం చేశాడు. కానీ విధి అతన్ని మళ్లీ పరీక్షించింది.
పండు తన స్కూల్ రోజుల నుండి ప్రాణంగా ప్రేమించిన ఒక అమ్మాయి ఉండేది. ఆమె కూడా పండును వదిలి వెళ్ళిపోయింది. అంటే ఆమె కూడా మరణించింది. తల్లి, తండ్రి, తన ప్రేమించిన అమ్మాయి, ఇలా తన జీవితంలో ఉన్న ముఖ్యమైన 3 వ్యక్తులు దూరమైనా కూడా పండు డాన్స్ ను మాత్రం వదలలేదు. ఒక సాధారణ వ్యక్తి అయితే ఈ బాధలకు కృంగిపోయి జీవితాన్ని వదిలేసేవాడు. కానీ పండు ఆ బాధలను తన బలంగా మార్చుకున్నాడు. ఎన్ని సమస్యలు వచ్చినా వాటికి తల వంచకుండా నిలబడ్డాడు. పండు తన పట్టుదలతో ఈ రోజు ఒక కంటెస్టెంట్ స్థాయి నుండి ఒక కొరియోగ్రాఫర్ స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు అతడు కేవలం టీవీ షోల్లోనే కాకుండా సినిమాల్లో కూడా కొరియోగ్రాఫర్ గా తన ముద్ర వేసుకున్నాడు. భవిష్యత్తులో పెద్ద సినిమాలకు కొరియోగ్రాఫ్ చేయాలనేది అతని లక్ష్యం. పండుకు మన టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. వారి డాన్స్ స్టైల్ అంటే పండుకు ప్రాణం. అలాగే హీరోయిన్లో ప్రియమణి అంటే అతనికి చాలా అభిమానం. పండుకు విశాఖపట్నం నగరం అంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో అక్కడ స్థిరపడాలని కూడా అతను అనుకున్నాడు. కానీ అతనికి విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అసలు వివరాల్లోకి వెళితే జూన్ 2వ తేదీని మంగళవారం రాత్రి విశాఖపట్నం జిల్లా తగరపు వలసలో అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల కోసం పండు మాస్టర్ తన డాన్స్ టీంతో కలిసి అక్కడికి వెళ్లారు. ఎప్పటిలాగే స్టేజ్ మీద తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ప్రజలను మెప్పించారు. అలా ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత అర్ధరాత్రి 1 గంట దాటిన సమయంలో పండు మరియు అతని టీం కారులో హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు. వారి ప్రయాణం అనంతరం నేషనల్ హైవే దగ్గరలోని లోడగలవానిపాలెం వద్దకు చేరుకున్నప్పుడు ఒక అనూహ్య సంఘటన జరిగింది. కారులో ప్రయాణిస్తున్న పండు టీంలోని ఒకరికి అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థత ఏర్పడి వాంతులవడంతో కారును రోడ్డు పక్కన ఆపాల్సి వచ్చింది. ఆ టైంలో పండు కూడా కారు దిగి ఆ వాంతులు చేసుకునే వ్యక్తిని పలకరించడానికి కారు వెనుక భాగంలో నిలబడ్డాడు. సరిగ్గా అదే సమయంలో మృత్యువు కోల్డ్ వ్యాన్ రూపంలో వచ్చింది. వెనుక నుండి అత్యంత వేగంగా వస్తున్న కోళ్ల లోడుతో కూడిన ఒక బోరో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న పండు కారును బలంగా ఢీకొట్టి పక్కనే నిలబడి ఉన్న పండును కారుకు మరియు బొలెరోకు మధ్యలో నలిపేసింది. ఈ భయంకరమైన ప్రమాదంలో పండు 2 కాళ్లకు అత్యంత తీవ్ర గాయాలయ్యాయి. ఆయన 2 కాళ్ల ఎముకలు ఫ్రాక్చర్ అయ్యాయని, తీవ్ర రక్తస్రావం జరిగిందని సమాచారం. ప్రమాద సమయంలో పండు కాళ్లు వాహనాల మధ్య ఇరుక్కుపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు మరియు టీం సభ్యులు ఎంతో శ్రమించి ఆయన్ను బయటకు తీశారు. వెంటనే నైట్ బీట్ పోలీసులు స్పందించి పండును విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అలా అప్పటి వరకు సరదాగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ఆర్తనాదాలతో నిండిపోయింది. ఒక డాన్సర్కి కాళ్లే సర్వస్వం. అలాంటి కాళ్లకు తీవ్ర గాయాలు కావడం పట్ల సినీ పరిశ్రమలు మరియు బుల్లితెర వర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వైద్యులు ప్రాథమిక సమాచారం ప్రకారం పండు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నప్పటికీ అతని 2 కాళ్లకు మేజర్ సర్జరీలు చేయాల్సి ఉందని తెలిపారు. అలాగే సర్జరీలను కూడా పూర్తి చేశారు. అలాగే ఆయన బ్యాక్ బోన్ కూడా డిస్లొకేట్ అయ్యిందని కూడా వాళ్ళు తెలియజేశారు. అయితే అతను మళ్ళీ పాత పండులా డాన్స్ వేయాలంటే చాలా సమయం పట్టొచ్చని, కోలుకోవడానికి దీర్ఘకాలికమైన విశ్రాంతి అవసరమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అలాగే తెలియజేశారు కూడా. ఈ ప్రమాదంలో మరొక 2 వ్యక్తులు కూడా స్వల్పంగా గాయాల పాలయ్యారు. కానీ వారి పరిస్థితి నిలకడగా ఉంది. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అతివేగం మరియు డ్రైవర్ నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించి బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. పండు జీవిత ప్రయాణం మనకి నేర్పించేది ఒకటే, కష్టాలనేవి మనల్ని పడగొట్టడానికి వస్తాయి. కానీ మన సంకల్పం బలంగా ఉంటే ఆ కష్టాలని మనం మెట్టులుగా మార్చుకొని శిఖరాన్ని చేరుకోవచ్చు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలపండి. అలాగే పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.